కోల్కతా నైట్ రైడర్స్ సారథి అజింక్య రహానెకు అవమానం ఎదురైంది. అతడు జట్టు సారథి అనేది కూడా పట్టించుకోకుండా పిచ్ క్యూరేటర్ బిహేవియర్ చేసిన తీరు చర్చనీయాంశంగా మారింది. పిచ్ క్యూరేటర్లతో కెప్టెన్స్, టీమ్ మేనేజ్మెంట్స్ మాటామంతి జరపడం క్రికెట్లో మామూలే. ముఖ్యంగా హోమ్ టీమ్స్ తమ కాంబినేషన్స్, బలాబలాలను బట్టి పిచ్లో మార్పు చేర్పులు చేయాల్సిందిగా పిచ్ క్యూరేటర్స్ ను రిక్వెస్ట్ చేయడం చూస్తూ ఉంటాం. అందుకు కొన్నిసార్లు పిచ్ క్యూరేటర్లు ఓకే చెప్పినా మరికొన్నిసార్లు నో చెబుతూ ఉంటారు. కానీ ఐపీఎల్ 2025లో మాత్రం కొత్త రగడ మొదలైంది. కోల్కతా నైట్ రైడర్స్ కొత్త కెప్టెన్ అజింక్య రహానెకు అవమానం ఎదురైంది. ఆయన మాటల్ని పిచ్ క్యూరేటర్ వినకపోగా నచ్చినట్లు చేస్తానని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈడెన్ గార్డెన్స్ లో ఏం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కేకేఆర్ ఈ సీజన్ ఓపెనర్ లో ఆర్సీబీ చేతుల్లో 7 వికెట్ల తేడాతో చిత్తైంది. దీంతో మ్యాచ్ అనంతరం కెప్టెన్ రహానె మాట్లాడుతూ ఈడెన్ పిచ్ నుంచి స్పిన్నర్ కు మద్దతు లభిస్తే బాగుంటుందని అన్నాడు. పిచ్ ను 1.5 రోజు పాటు కప్పేసి ఉంచారని సీరియస్ అయ్యాడు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నర్తైన్ రూపంలో క్వాలిటీ స్పిన్నర్లు తమ టీంలో ఉన్నారని, పిచ్ ను స్పిన్ ఫ్రెండ్లీగా మారిస్తే కేకేఆర్ కు లాభం చేకూరుతుందని అన్నాడు. అయితే అతడి సూచనను పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ తోసిపుచ్చాడు. ఇలాంటి రిక్వెస్ట్లు పట్టించుకునేది లేదని అన్నాడు. కేకేఆర్ ఆడిన పిచ్ మీదే ప్రత్యర్థి ఆర్సీబీ కూడా ఆడిందని, ఆ టీం స్పిన్నర్లు 4 వికెట్లు తీశారని ఈడెన్ పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ అన్నాడు. అక్కడితోనే ఆగని ఆయన తాను క్యూరేటర్ గా ఉన్నంత వరకు ఈడెన్ పిచ్ మారబోదని, ఇలాగే ఉంటుందని స్పష్టం చేశాడు. ఐపీఎల్ రూల్స్, రెగ్యులేషన్స్ ప్రకారం పిచ్ల మార్పు అంశం అనేది ఫ్రాంచైజ్ల పరిధిలో లేదని క్లారిటీ ఇచ్చాడు. తాను పిచ్ క్యూరేటర్ గా వచ్చినప్పటి నుంచి ఈడెన్ పిచ్ ఇలాగే ఉందని, ఇక మీదట ఇలాగే ఉంటుందని ముఖర్జీ వ్యాఖ్యానించాడు. కాగా ఈ వ్యాఖ్యలపై నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. రహానె స్థాయి సీనియర్ ప్లేయర్లు అడిగినప్పుడు మార్చకపోయినా పర్వాలేదని, కానీ తానున్నంత వరకు పిచ్ మారదంటూ సీరియస్ కామెంట్స్ చేయడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఇది రహానెను అవమానించినట్లేనని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.